Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో అటు అధికారులకు కానివ్వండి, ఇటు ఉద్యోగులకు కానివ్వండి, ఏ స్థాయిలోనూ భయము భక్తి లేదు. అది హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, తీర్పులు ఇచ్చినా సరే అమలు చేయాలన్న జ్ఞానం కూడా లేదు. కనీసం మరి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయం, దేవుడు సొమ్ము తింటున్నాం, దేవుడి దగ్గర పనిచేస్తున్నాం అంటూ కూడా అనేక చోట్ల మాట్లాడుతూ ఉన్నాం. వ్యవస్థలోనూ సంఘంలోనూ మనకు కనీస గౌరవ మర్యాదలైనా ఉండాలి. మరి ఫోర్త్ ఎస్టేట్స్లో ఏదో ఒక ఎస్టేట్కైనా సరే మనం కనీస గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న జ్ఞానం కూడా లేకుండా హైకోర్టు జడ్జిమెంట్కి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తించడం అనే విషయం ఒకటి జరిగిన. దాని మీద దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ మీద, కర్నూలు అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న రామాంజనేయుల మీద హైకోర్టులో మేము కంటెంప్ట్ కేసు ఫైల్ చేశామండి. మరి విషయం ఏంటి, ఎందుకు కంటెంప్ట్ వేయాల్సిన అవసరం వచ్చింది, అసలు కంటెంట్ ఏంటి, ఒకసారి వివరంగా బ్రీఫ్గా చూద్దాం. దేవాదాయ శాఖలో ప్రతి సంస్థకి, అంటే దేవాలయం కానివ్వండి, మఠాలు సత్రాలు ఏవైనా సంస్థలు కానివ్వండి, వీటికి సంబంధించిన ఆస్తులన్నీ వివరాలు తెలియజేయడానికి ప్రతి సంస్థకి కూడా ఒక 43 రిజిస్టరు అనేది ఒకటి ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంతకుముందు 38, అంతకుముందు 25 రిజిస్టర్లు కూడా ఉంటాయి. అయితే వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ చాలామందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అనే ఒక రిజిస్టర్ ప్రతి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నడపబడుతూ ఉంటుందండి. దానిలో ఒక దేవాలయానికి ఒక సంస్థకు సంబంధించిన సమాచారం కావాలంటే ఆ సంస్థకు సంబంధించిన 43 రిజిస్టర్ చూస్తే అసలు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఈ సంస్థకు సంబంధించినటువంటి విషయాలు, వివరాలు, ఉద్యోగాలు, ఆదాయము, ఏం మొత్తం వివరాలన్నీ దానిలో కనిపిస్తూ ఉంటాయి. మరి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అంటే ఏంటి అని మమ్మల్ని చాలామంది అడగడం జరిగింది. ఒక జిల్లాకు సంబంధించినటువంటి 43 రిజిస్టర్ల లాగా తయారు కాబడినటువంటి ఒక ప్రైమరీ డాక్యుమెంటే ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అండి. ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంస్థలకు సంబంధించిన ఆస్తుపాస్తుల వివరాలు కానివ్వండి, 43 రిజిస్టర్లో నమోదైన ప్రతి వివరం నమోదు చేయబడేటటువంటి ప్రైమరీ రికార్డు ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్. అంటే ఉదాహరణకు చెప్పాలంటే, ఒక జిల్లాలో ఒక సంస్థకి 100 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, ఆ 100 ఎకరాల ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు 43 రిజిస్టర్లో నమోదు చేయబడి ఉంటాయి. కానీ చాలా చోట్ల ఏంటంటే 43 రిజిస్టర్లు ఛాంపర్ చేయడం, ఉన్నవి మాయం చేసేయడం, నకిలీవి తయారు చేయడం, అయితే ఫోర్జరీ డాక్యుమెంట్లు అక్కడ పెడుతూ ఉండడం, ముఖ్యంగా అర్చక వ్యవస్థ వీళ్ళ వల్ల అసలు ప్రమాదం అంతా దాపురించిందని మనం చెప్పచ్చు. మేము కూడా ఇంత సూటిగా ఖచ్చితంగా ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కోసం ఇంత పోరాటం చేయడానికి కారణం ఈ అర్చక వ్యవస్థ అక్రమాలను ప్రశ్నించడం కోసమేనండి. కారణం ఏంటంటే 1,10,000 ఎకరాల భూములు మావని అర్చకులు స్వయంగా ప్రకటించేసుకుని వాళ్ళు తీసేసుకున్నారండి. అంతే. మనం వాటి గండ్రాయిది చూసాం, లేకపోతే మళ్ళీ మనం అనంతపురం జిల్లాలో మరొక సంస్థ చూసాం. అర్చకులు ఇష్టారాజ్యంగా తయారయ్యి
మమ్మల్ని ఎవరూ ప్రశ్నించలేరు, మా ఇష్టారాజ్యం మేము ఇలాగే ఉంటామంటూ మాకు అర్చక సమక్షం ఉంది మా వెనకాల అంటూ వాళ్ళంతటి వాళ్ళ స్వయం ప్రకటిత వ్యక్తులుగా వచ్చి ఆ సంస్థను ఎవరు ఆ సంస్థకు మనుగడ లేకపోయినా, ఆ సంస్థ నాయకులు ఎవరు ఎన్నుకోకపోయినా బరితెగించి రోడ్డు మీకు వచ్చి నిలబడి మా ఇష్టం మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని ఎవరేం చేస్తారో చూస్తాం అన్నటువంటి ధోరణి ప్రదర్శించడం మీద దేవాదాయిలో ఉండేటటువంటి ఆస్తుల సంరక్షణకు మేము చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ అనేక చోట్ల అడుగుతూ వచ్చాం. రాష్ట్రంలో సుమారుగా 24 జిల్లాల్లోనూ కూడా మేము ఈ కాపీలు అడిగాము. ఎక్కడా కూడా ఈ కాపీలు లభ్యత లేవని మా పరిశీలనలో తెలిసింది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైనా 43 రిజిస్టర్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అమ్మేసుకోవడం, అనాథరైజ్డ్గా వాడేసుకోవడం, తాకట్టెట్టేసుకోవడం, లేకపోతే మావి స్వయంగా మావంటూ వాళ్ళు ప్రకటించేసుకుని ఫోర్జరీ, డూప్లికేట్, కాంప్రమైజ్ ఆర్డర్లు పట్టుకొచ్చినటువంటి అర్చకులు కానివ్వండి, లేకపోతే బరితెగింపు, అవినీతి అక్రమాలకి ఆలవాలమైపోయిన నిలయంగా మారిపోయినటువంటి కార్యనిర్వహణ వ్యవస్థ కానివ్వండి, దేవుడి భూములకి ఎక్కడ కూడా రక్షణ కల్పించకుండా భక్షక స్వాముల్లాగా తయారైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కావాలని అడిగామండి. ఈ జిల్లాలో చాలా కాలం పాటు ఆదిశేషు నాయుడు సుమారుగా ఒక 5 సంవత్సరాల పైనే ఆయన అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. మరి ఈయనతో పాటుగా సుమారుగా ఒక 2 సంవత్సరాల పాటు రాణా ప్రతాప్ కూడా అక్కడ డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జిగా హెడ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉంటూ పరిపాలన చేశారు. ఇటీవల రామాంజనేయులు ఇక్కడికి వచ్చారు. ఎల్లమ్మ దేవస్థానానికి సంబంధించినటువంటి ₹1 నగలు ఈ రామాంజనేయులు ఇంతకుముందు గతంలో కర్నూలులో ఈవోగా పనిచేసిన సందర్భంలో అవి మాయమయ్యాయి, కనబడటం లేదని మనం కార్యక్రమాలు చేశాక వాస్తవాలు బయటికి తీసుకొచ్చాక ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నగలు తీసుకొచ్చి మళ్ళీ రామాంజనేయులు అమ్మవారికి అప్పచెప్పారు. కానీ సుమారు 10-15 సంవత్సరాల పాటు ఆ నగలని ఏమైపోయే తెలియని పరిస్థితుల్లో ఈ నగలు నువ్వు ఎక్కడ పెట్టావు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు దేవాలయ కార్యనిర్వహణ కార్యాలయంలో కానీ అటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే లాకర్లో కానీ నువ్వు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించిన పాపాను దేవాదాయ కమిషనర్ అయితే ఏమీ పోలేదండి. ఈ దేవాదాయ కమిషనరేట్ ఈ కమిషనర్లుగా పనిచేసే వాళ్ళందరూ పూర్తి అసమర్థులండి. ఎందుకు పనిచేయరు? ఎవరు ఎలా చెప్తే అలా వినడం, ఏ ఫైల్ పట్టుకొస్తే ఆ ఫైల్ మీద సంతకం పెట్టేయడం, ఎవరు డబ్బులు ఇస్తే డబ్బులు తీసేసుకోవడం. కమిషనర్లు ఎట్లా తయారయ్యారండి? సాక్షాత్తు దేవాదాయ కమిషనర్లే ఇలా లంచగొండల కింద మారిపోయినటువంటి అనేక పరిణామాలు మనం చూసాం. అనేక విషయాలు మనం చర్చించాం, కార్యక్రమాలు చేసాం. మన విశ్వసనీయతతోటి అనేక చోట్ల దేవుడి ఆస్తులు రక్షింపబడుతున్నాయి. అదే రకంగా ఇక్కడ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కర్నూలు నుండి అడిగాము. మరి ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ మీద ఆల్రెడీ హైకోర్టు కూడా ఇమ్మనమని, దీని మీద ఆ కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇవ్వకపోవడంతో మేము ఆల్రెడీ హైకోర్టును కూడా ఆశ్రయించాం. హైకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. 6 వారాల్లోపు ఆలయ దర్శనం లక్ష్మణరావుకు బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ అప్పచేసే బాధ్యత మీదే అంటూ దేవాదాయ కమిషనర్కి ఉత్తర్వులు కూడా ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దానిని దేవాదాయ కమిషనర్ అమలు చేయకపోవడంతో అటు కర్నూలు అసిస్టెంట్ కమిషనర్, ఇటు దేవాదాయ కమిషనర్లు ఇద్దరిని పార్టీ చేస్తూ మళ్ళీ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశాం. అసలు ముందు నుంచి ఏం జరిగింది ఒక్కసారి బ్రీఫ్గా మనం చూద్దాం. 1/6/2020 అండి, అంటే సుమారు 3 సంవత్సరాల క్రితం తమ కార్యాలయంలో తెలుపుతున్నటువంటి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ కావాలంటూ మనం ఒక అప్లికేషను ఈ అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు వారికి మనం దాఖలు చేశాం. దీని మీద మరి ఈ దేవాదాయ కమిషనర్గా ఉండే ఆదిశేషు నాయుడికి తెలివితేటలు ఎక్కువ. ఈయన ఏం చేశారంటే ₹23,000 మీరు కట్టండి, బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇస్తాం అని రాశారు. అంటే 23,000 కట్టమంటే మేమేం కట్టకుండా ఎగ్గొట్టేసి ఇన్ని డబ్బులు మనం ఎక్కడ కడతామని నోరు మూసుకుని కూర్చుంటామని ఆయన అనుకున్నారు. మేమేం చేసామంటే ఇప్పుడు సమాచార హక్కు చట్టానికి ప్రాథమిక రుసుము ఎలా ఉందో అదే రకంగా గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ అప్లికేషన్ కూడా ప్రాథమిక రుసుము మనం కట్టినప్పుడు అసలు గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ప్రకారం మీరు ₹23,000 కట్టమంటున్న నిధులు మేము 23,000 కడితే మీరు ఏ ప్రభుత్వ నిధిలో జమేస్తారు? ప్రతిదానికి ఒక ట్రెజరీ అనేది ఒకటి ఉంటుంది, ప్రతిదానికి ఒక అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్లోనే ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఏ పేమెంట్ చేసినా ఆ పేమెంట్ ఆ నిధికి జమ అవుతుంది. అదే రకంగా ఈ కట్టే ₹23,000 మీరు ఏ ఖజానాలో ఏ ప్రభుత్వ నిధిలో జమేస్తారో చెప్పండి, మాకు మేము చెల్లిస్తామంటూ కర్నూలు ఎస్సీకి మేము లెటర్ పెట్టామండి. దీని మీద కర్నూలు ఎస్సీ మళ్ళీ ఏం చేశారంటే దేవాదాయ కమిషనరు ఎవరైతే ఉన్నారో వారికి మా రిప్లై ఫార్వర్డ్ చేస్తూ మేము దీనికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా దేవాదాయ కమిషనర్కి
చెప్పేశాం. గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ఇవ్వాలంటే దేవాదాయ కమిషనర్ మాకు అనుమతి ఇవ్వాలి, మేము అనుమతి అడుగుతున్నాము, దేవాదాయ కమిషనర్ అనుమతి ఇస్తే ఇస్తాం మీకు అంటూ దేవాదాయ కమిషనర్కి అనుమతి ఇవ్వమంటే ఒక లేఖ రాసి ఆ అనుమతి అడుగుతున్నటువంటి లేఖ మాకు పంపిస్తూ ఈ విషయాన్ని సెటైసైడ్ చేసి పక్కన పెట్టేశాడండి ఆదిశేష్ నాయుడు తన అతి తెలివితోటి. మరి సుమారుగా ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ ఇమ్మనమని 2020లో లెటర్ పెడితే 2021 సంవత్సరంలో దేవాదాయ కమిషనర్కి రాస్తే 2 సంవత్సరాలు గడిచిపోయినా సరే అటు దేవాదాయ కమిషనర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు, ఇటు కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ మాకు ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇవ్వలేదు అంటూ ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో మనం దాఖలు చేయడం జరిగిందండి. తక్షణం డైరెక్షన్ ఇస్తూ ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీని మాకు అందజేయవలసింది గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ప్రకారం అంటూ రిట్ పిటిషన్ వేశాం. రిట్ పిటిషన్ నెంబర్ 21513 ఆఫ్ 2023. దీని మీద హైకోర్టు ఒక ఉత్తర్వు వెలువరించింది. 25/9/2023 ఇచ్చిందండి. దీనిలో హైకోర్టు ఏం చెప్తూ వస్తుందంటే మొత్తం బ్రీఫ్గా ఇప్పుడు మీకు ఏ కంటెంప్ట్ అయితే చెప్పానో ఈ విషయాన్ని తెలియజేస్తూ దరఖాస్తుదారు లక్ష్మణరావు మిమ్మల్ని ఆల్రెడీ గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ప్రకారం కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ని బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ అడగడం జరిగింది. 23,000 రూపాయలు కట్టమని కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ అడిగారు. ఈ 23,000 రూపాయలు మీరు ఏ ఖజానాలో ఏ నిధికి జమేస్తారో తెలియజేయమంటూ మళ్ళీ లక్ష్మణరావు రిప్లై పెట్టారు. దాని మీద తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తూ దేవాదాయ కమిషనర్కి లెటర్ పెడుతున్నాం, కమిషనర్ అనుమతి ఇమ్మంటే ఇస్తామంటూ ఈ కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ లెటర్ రాశారు. అందువల్ల ఆ లెటర్ మీద మీరు తగిన ఉత్తర్వులు ఇస్తూ దేవాదాయ కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీని లక్ష్మణరావుకి ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తూ తగు ఆదేశాలు మీరు ఇవ్వడానికి 6 వారాలు మేము టైం ఇస్తున్నాం, 6 వారాల్లోపు దీనిని ఇమీడియట్గా మీరు ఖచ్చితంగా అమలు చేయండి అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద రిట్ పిటిషన్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ నెంబర్ 2 కమిషనర్ ఎండోమెంట్స్ టు పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆన్ ద లెటర్ అడ్రస్డ్ బై రెస్పాండెంట్ నెంబర్ 3 అసిస్టెంట్ కమిషనర్ వైడ్ RC నెంబర్ A6/4747/2020 dated 2/1/2021 enabling the assistant commissioner to pass appropriate orders in connection with the application made by the petitioner within a period of 6 weeks. There shall be no orders అని చెప్పి దీనిలో హైకోర్టు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ 25/9/2023 హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో దీనిని మళ్ళీ దేవాదాయ కమిషనర్కి మేము పంపిస్తూ ఈ ఉత్తర్వుల విషయం తెలియజేస్తూ కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, ఈ తీర్పును అమలు చేస్తూ మీరు తగ్గ ఆదేశాలు ఇస్తూ మాకు కోర్టు తీర్పును గౌరవిస్తూ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇప్పించి ఏర్పాటు చేయమని కోరుతూ 10/10/2023 మళ్ళీ దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి లీగల్ సెక్రటరీకి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి ఇద్దరికి కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా కాపీలు పంపుతూ సమాచారం ఇచ్చామండి, విషయం తెలియజేశాం. అంటే హైకోర్టు తీర్పు ఉంది, బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ మాకు ఇచ్చేటటువంటి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత దేవాదాయ కమిషనర్గా మీకు ఉంది, దీనిని గమనిస్తూ ఖచ్చితమైన చర్యలు చేపట్టి మాకు న్యాయం చేయండి, హైకోర్టు తీర్పును గౌరవించండి అని మేము లెటర్ ద్వారా తెలియజేసిన కమిషనర్కి చలనం లేదండి, ఏం పట్టించుకోలే. అంటే అసలు మేము తెలియజేయక్కర్లేదండి, ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఆ జడ్జిమెంట్ కాపీ ఆల్రెడీ త్రూ హైకోర్టు కమిషనర్కి వెళ్తుంది, అటు అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు కూడా వెళ్తుంది. ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేయాలి. 6 వారాలు కాదు, సుమారుగా ఇప్పటికి మీరు చూస్తే కనుక 6 నెలలు అయిపోతుంది, ఇంతవరకు వాళ్ళ కాపీ ఇవ్వాలి. అంటే దేవాదాయ కమిషనరేట్కి ప్రత్యేకంగా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకి హైకోర్టు ఉత్తర్వులు అంటే భయము భక్తి ఏమీ లేవు. దీనివల్ల అర్థమవుతున్న విషయం అండి. అందువల్లనే ఈ వారంలో ఈ ఉత్తర్వులు అమలు చేయకుండా కమిషనర్ సత్యనారాయణ అటు కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశామండి. మరి హైకోర్టు తీర్పు ధిక్కరిస్తూ సమాచారం ఇవ్వని అధికారులు ఇద్దరి మీద కూడా కమిషనరు కర్నూలు వేసారు, ఇద్దరి మీద కంటెంప్ట్ దాఖలు చేశాం. ఎందుకంటే అసలు మాకు డౌట్ ఏమొచ్చిందంటే మాకు కర్నూలులో ఉండేటటువంటి ప్రజలు అందించిన సమాచారం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యాక రాణా ప్రతాప్ పనిచేసినటువంటి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన 2 సంవత్సరాల్లో అంతకుముందు ఆదిశేష్ నాయుడు 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలో అనేక దేవాలయాలకు భూములకు సంబంధించినటువంటి ఎన్ఓసీలు ఇచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా వాళ్ళు ఆర్జించారు. అందువల్ల ఈ దేవాలయ ఆస్తులకు చెందినటువంటి బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులో మాయం చేసేశారు, అందువల్లనే కాపీని బయట పెట్టట్లేదు అంటూ కూడా మాకు కర్నూలు నుంచి కొంతమంది పౌరులు ఫిర్యాదు కూడా చేశారండి. ఆ ఫిర్యాదు పరిశీలనార్థమే మేము అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఎన్ఓసీలు ఎన్ని ఇచ్చారు, ఎన్ఓసీ కాపీలు
ఇవన్నీ కావాలి. మీరు రాణా ప్రతాప్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసినటువంటి పీరియడ్ లో ఫైల్ సంతకాలు పెట్టినటువంటి అన్ని ఫైళ్లు మేము ఇన్స్పెక్షన్ చేసుకుంటామని కూడా గతంలో సమాచార హక్కు చట్ట ప్రకారం మనం దరఖాస్తులు చేయడం, వాటిని రాణా ప్రతాప్ తిరస్కరించడం, మనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పనిచేసిన 2 సంవత్సరాల్లోనూ డిప్యూటీ కమిషనర్ కర్నూలు ఆఫీసులో సమాచార హక్కు చట్టం అమలు చేస్తూ ఒక్క ఫైల్ కానీ ఒక్క కాగితం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి. అందువల్ల ఈ విషయం యొక్క పూర్తి స్థాయిలో దీనిని అంతు తేలుస్తూ ఈ కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేయడం ద్వారా ఇప్పుడు ఇచ్చేటటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఉందో కోర్టు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుంది, తిరిగి కంటెంప్ట్ మీద ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ మనకి చేర్చే ఏర్పాటు హైకోర్టు ద్వారా మనకు న్యాయం జరుగుతున్న విషయం మీద ఆల్రెడీ మేము ఎదురు చూస్తున్నాం. కంటెంప్ట్ పిటిషన్ అయితే ఫైల్ అయింది. దీనికి సంబంధించినటువంటి కర్నూలు అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ కమిషనర్ కార్యాలయం ఈ ప్రోగ్రాం మనం అనౌన్స్ చేశాక విషయాగతంగా కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేశామని తెలిసాక తగు జాగ్రత్తలు పడుతూ ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కు సంబంధించినటువంటి విషయాలు అసలు ఎక్కడ దొరుకుతుంది, ఏ రకంగా మనం ఏ సెక్షన్ హెడ్ ఆఫీస్ నుంచి మనం ఆదేశాలు ఇవ్వాలని మల్లగొల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దేవాదాయ కమిషనరేట్ లో A to Z సెక్షన్లు అనేక సెక్షన్లు పనిచేస్తున్నాయి. కానీ గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలంటే అసలు దేవాదాయ కమిషనరేట్ లో ఒక్క సెక్షన్ కూడా లేదన్న విషయం కూడా మాకు ఈ మధ్య తెలిసింది. ఏ సెక్షన్ కి ఈ జడ్జిమెంట్ కాపీ కానీ ఈ తీర్పు కాపీ కానీ పంపిస్తూ ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇవ్వాలి. గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ మనసే ఏ సెక్షన్ లో అమలు అవుతుందని ఏ స్థాయిలో అధికారి ఎక్కడ విచారించినా అందరు సూపరింటెండెంట్లు కూడా మాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా సరైన రీతిలో రెస్పాండ్ అవుతూ ఈ గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ అమలు చేసేటటువంటి సెక్షన్ అమలు పరచవలసిన బాధ్యత ఉన్నటువంటి ఉద్యోగులు మేమేనంటూ ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఈ వ్యాజ్యం అక్కడే నిలబడిపోయిందని తెలుస్తోంది. అందువల్ల ఎటువంటి సమాచారము సుమారుగా హైకోర్టు తీర్పిచ్చి 5 నెలలు కావస్తున్నప్పటికీ మనకి ఈ రోజు వరకు సమాచారం ఇవ్వకపోవడం అనేది ఇది చాలా కోర్టు ధిక్కరణగానే మనం అందరం భావించాలి. దేవాదాయ కమిషనరేట్కే కాదు కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ కూడా వీళ్ళకి ఏ స్థాయిలోనూ కోర్టులన్నా తీర్పులన్నా చట్టాలన్నా ఏ స్థాయిలోనూ భయభక్తులు లేవు అనడానికి ఇది ఒక నిదర్శనగా నిలుస్తోంది. ఈ కంటెంప్ట్ మీద హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది, ఎటువంటి శిక్ష విధించడం ద్వారా వీళ్ళిద్దరినీ కఠినంగా శిక్షిస్తుంది అనే అంశం మీద మనందరూ ఎదురు చూడవలసిన అంశంగా ఉండగా మరి గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ఏ రకంగా ఎవరు అమలు చేస్తారు, ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నటువంటి దేవాదాయ కమిషనర్ ఈ కార్యక్రమం చూశాకైనా సంబంధిత అధికారులు ఉద్యోగులు మెలకువ కలిగి కోర్టు తీర్పును గౌరవించి ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకుని జ్ఞానం ఉన్నవాళ్లలాగా ప్రవర్తిస్తూ ఈ వ్యాజ్యానికి ఇక్కడతో ఒక ముగింపు పలుకుతూ మాకు బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీ ఇస్తారని ఆశిస్తాం. లేకపోతే ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కాపీలు కేవలం కర్నూలులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ కూడా అనేక జిల్లాల్లో దొరకట్లేదని తెలిసింది. మా అప్లికేషన్లు అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ ఉన్నాయి. కొన్ని జిల్లాల నుంచి ఆల్రెడీ మనకు సమాచారం రావడం జరిగింది. ఇక మీదట కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఇదే రకంగా కోర్టులో రిట్ పిటిషన్లు ఫైల్ చేస్తూ ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం, ఆ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ తీసుకోవడం ద్వారా నిర్ధారిత ఆస్తులు దేవాలయాలకి సంస్థలకు ఏవైతే ఉన్నాయో అవి రక్షించే ప్రయత్నం కంటాపతంగా అవిరళంగా మేము చేస్తూనే ఉంటామని కార్యక్రమ రూపంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ అన్న ఈ వివాదాస్పదమైన 2 అంశాల మీద మిగిలిన అనేక విషయాలు తదుపరి కార్యక్రమాలు మరింతగా చర్చిస్తాం. Subscribe now and press the bell icon. Never miss an update.